హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే మనం ఆప్షన్ చైన్ ని సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాము. దానికోసం మీరు ఎన్ఎస్సి ఇండియా ఆప్షన్ చైన్ అయితే క్లిక్ చేయండి. నార్మల్ గా అయితే ఇక్కడ ఎన్ఎస్సి ఇండియా ఆప్షన్ చైన్ అని క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. మనకి ఈ పేజ్ లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అలాగే మిగతా వేటినైనా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఫస్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, నిఫ్టీ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇవి డైలీ ఒక ఎక్స్పైరీ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి నిఫ్టీ ఏమో గురువారం రోజు, నిఫ్టీ 50 ఏమో మనకి సోమవారం రోజు, ఫిన్ నిఫ్టీ మంగళవారం రోజు, బ్యాంక్ నిఫ్టీ బుధవారం రోజు, మిడ్ క్యాప్ కూడా ఉంటుంది సోమవారం రోజు. ఇలా డైలీ ఒక ఎక్స్పైరీ అయితే ఉంటుంది. ఈ ఎక్స్పైరీస్ ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా మీరు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్కువ ట్రేడ్ అయితే చేస్తూ ఉంటాము. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ కాదు అనుకుంటే స్టాక్స్ కావాలి అంటే కనుక ఇక్కడ మనకి స్టాక్స్ ఉంటాయి. ఈ సెలెక్ట్ ఆప్షన్ లో ఇక్కడ ఆర్ అని ఉంది కదా, ఈ సెలెక్టింగ్ ఆప్షన్ లో నీకు ఇష్టం వచ్చిన స్టాక్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదో ఒక స్టాక్ ని ఇక్కడ హెచ్డిఎఫ్సిని యాడ్ చేస్తున్నాను. నాట్ ఎట్ హెచ్డిఎఫ్సి, మీకు ఏది కావాలంటే అది ఉంటుంది. ఇలా చూసుకోండి. ఇక్కడ చూడండి, పిఎఫ్సిని యాడ్ చేస్తున్నాను. ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మీరు అసలు ఆ స్టాక్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అని ఎలా తెలుసుకోవాలి అంటే మీకు క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ చూడండి, లాస్ట్ లోకి వస్తే హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంటుందో అటు సైడ్ వెళ్ళకుండా లోయెస్ట్ నెంబర్ సైడ్ మార్కెట్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మీకు లోయెస్ట్ నెంబర్ సైడ్ అంటే ఇక్కడ సైడ్ పుట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే పుట్ సైడ్ కి ఇక్కడ నుంచి మనకి 490 దగ్గర సపోర్ట్ అయితే ఉంది. సో 490 సపోర్ట్ తీసుకొని కిందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే 490ని బ్రేక్ అవుతే కనుక మనకి హైయెస్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 495 ఆర్ 500 దగ్గర ఎగ్జాక్ట్లీ మనకైతే సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఇలా స్టాక్ ని అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్కడ సైడ్ వెళ్తుందా అనేది మీరు ఇక్కడ చూసి అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లో గీయాలి అనుకుంటే కనుక మీకు చూడండి, ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లియర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా గీయాలి అని అడుగుతారు కదా, దానికోసం మీకు క్లియర్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి కొద్దిగా డౌన్ చేయండి. ఇక్కడ మిడిల్ ఆఫ్ లోకి రండి. మిడిల్ లోకి అయితే రావాలి. ఇది ఇందామని, ఇది అవుట్ అవుదామని, ఇక్కడ అవుట్ అవుదామని, ఇక్కడ చూడండి వైట్ కలర్ మొత్తం అవుట్ అవుదామని, ఈ గ్రీన్ కలర్ మొత్తం ఇందామని పుట్ సైడ్. ఇక్కడనేమో ఈ ఫస్ట్ కాల్ సైడ్ ఏమో ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ ఏమో లైట్ కలర్ ఉంది కదా, ఇదేమో ఇందామని, ఇదేమో అవుట్ అవుదామని. సో మీరు హైయెస్ట్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఒక లైన్స్ అయితే గీసుకోవాలి. నియర్ బై లో వైట్ సైడే మనం చూసుకుంటూ ఉండాలి. అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న సపోర్ట్స్ ని మనం గీసుకోవాలి ఎక్కువ. ఇక్కడ చూడండి, 52,500 దగ్గర అయితే ఒకటే హైయెస్ట్ నెంబర్ ఉంది, 52,500. ఇక్కడ మనకి 52,500 ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి క్లోజ్ అయింది. 52,500 దగ్గర అయితే ఒక లైన్ అయితే గీస్తున్నాను. అదే విధంగా మనకి నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి ఎక్కడ ఉందో చూడండి, 53,000 దగ్గర. మనకి ఒకవేళ అప్ సైడ్ కనుక వెళ్తే 53,000 కి ఇక్కడికి వెళ్ళింది. అదే విధంగా మీకు డౌన్ సైడ్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ సైడ్ చూసుకోవాలి. మీరు లెఫ్ట్ సైడ్ పుట్ సైడ్ లో చూసుకోవాలి. ఇక్కడ పుట్ సైడ్ వచ్చేసి మనకి 52,000 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంది. 52,000 దగ్గర మనం అయితే ఇలా లైన్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనం రైట్ నౌ ఎక్కడ ఉందో అక్కడ చూసుకోవాలి. ఇప్పుడు రైట్ నౌ వచ్చేసి మనకి 53,000 దగ్గర నుంచి 52,300 నుంచి 400 మధ్యలో ఉంది. చూడండి, ఇక్కడ 52,342 దగ్గర అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ సైడ్ మూవ్ అవుతుంది అనేది మనం గేజ్ చేసుకోవాలి. నియరెస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 52,500 బ్రేక్ కాలేదు కాబట్టి ఇక్కడ నుంచి మనకి డౌన్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ అంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్స్ ఎక్కడ ఉంటే అక్కడ వరకు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అవుతే మనకి ఇంకా ఎక్కడ వరకు వెళ్తుంది అనేది ఇక్కడ మనం లైన్స్ ని బట్టి గీసుకుంటూ వెళ్ళాలి. హైయెస్ట్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ 52,900 దగ్గర, అదే విధంగా 52,800 దగ్గర హైయెస్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. మన నెక్స్ట్ టార్గెట్ అప్ సైడ్ కనుక వస్తే 52,800 ఆర్ 900 మన టార్గెట్ అయితే పెట్టుకోవాలి. ఇలా మీరు
స్టాక్స్‌ని గాని, ఏవైనా గాని సెలెక్ట్ చేసుకొని ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లైన్ అయితే గీయడానికి ట్రై చేయండి. మీరు 90% అయితే ఈ లెవెల్స్ దగ్గరకొచ్చినప్పుడు మీరు ట్రేడ్ తీసుకుంటే మీకు ఎస్ఎల్ తక్కువుంటుంది. టార్గెట్స్ కూడా ఎక్కువ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా మీరు స్టాక్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.